సువార్త గురించి కొన్ని వరకు మాటలు 2 మాటలు నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8 నుంచి 11 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడి గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. సువార్త ఎందుకు ఎవరికి నియమించబడింది చాలా స్పష్టంగా రాశాడు. ఎన్ని రకాల వర్గాల ప్రజలు, మనం పాపులు అని 3 అక్షరాలతో చెప్తాం, కానీ సువార్త ఎన్ని వర్గాల ప్రజలకి సువార్త నియమించబడింది. కానీ నీతిమంతులు కాదంటే నీతిమంతులు ఎలాగ నీతిమంతులు చేయబడ్డారు కనుక అన్న ఉద్దేశంతో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఎన్ని వర్గాలకు సువార్త చెందింది అని. తర్వాత సువార్త మహిమ కలది, గుర్తుపెట్టుకోండి. సువార్త మామూలు కాదు, సువార్త మహిమా సంబంధమైన. దేవునికి స్తోత్రం. ప్రజల్లో పాపలో ఉండొచ్చు, శాపలో ఉండొచ్చు, రోగంలో ఉండొచ్చు, లోక సంబంధ క్రియల్లో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, అపవిత్రతలో ఉండొచ్చు, లేక సమస్యలో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, వేదనలో రకరకాల పరిస్థితుల్లో వారి యొక్క ఆచారాలు, సాంప్రదాయాల్లో, పద్ధతుల్లో రకరకాలైన వాటిలో ఉండొచ్చు. కానీ దేవుడు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కడు మహిమ సంబంధి కావాలి, మహిమలోకి రావాలి. ఎవరు మామూలుగా ఉంటానే కాదు, దేవుడు మహిమ గలవాడు కనుక యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలు మహిమలోనికి రావాలి. మహిమ సంబంధులు కావాలి. ముందు మహిమ సంబంధులు కావాలి, తర్వాత వారు ఆ మహిమను కాపాడుకొని మహిమలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మహిమలోనికి రాకపోతే వేరొక పరిస్థితికి అగ్గిలోనికి పడిపోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, అయితే నువ్వు మహిమలో ఉండాలి, లేదా నువ్వు అగ్గిలో ఉండాలి. అగ్గిలోంచి కొంతమందిని లాగారంటారు కదా, బైబిల్ గ్రంథం రాయబడింది. ఎందుకు అగ్గిలో ఉన్నారు వాళ్ళు? నువ్వు అగ్గిలోంచి, నరక అగ్గిలోంచి, పాప అగ్గిలోంచి, అన్య అగ్గిలోంచి లాగాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నువ్వు అయితే మహిమలో ఉండాలి, లేకపోతే అగ్గిని ఉండాలి. ఆ అగ్గిని సాధారణ అగ్గిని కాదు, అది భయంకర అగ్ని, నిత్యము నాశనం చేసే అగ్ని, నిత్యాగ్ని. అది నరకం. ఎక్కడ భయంకరంగా ఉన్నప్పుడు అన్యాగ్ని, అన్య సంబంధమైన పరిస్థితులు, అన్య సంబంధమైన ఆలోచనలు, అన్య సంబంధమైనటువంటి అనేకమైనవి అన్యాగ్ని. ఇలా అన్యాగ్నిలో ఉండకూడదు, నిత్యాగ్నిలో ఉండకూడదు. కానీ మహిమ గల సంబంధించిన అగ్ని వేరే ఉంది. ఎందుకు? ఇశ్రాయేలు పెద్దలు నిర్గమకాండంలో వాళ్ళు మహిమను అగ్నిలో చూశారట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పెద్దలు మహిమను వాళ్ళ అగ్నిలో, నిర్గమకాండము చదివితే, నేను చదివాను, ఒకసారి చూద్దాం. నాకు అధ్యాయం గుర్తురాలేదు. నిర్గమకాండం ఒకసారి తీయండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళు అగ్నిలో, నేను చదివిన మాట చాలా అద్భుతమైన మాట. చూస్తాను ఒక్కసారి. దేవునికి స్తోత్రమైన. తండ్రి మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.
24:15 పాస్టర్ గారండి. ఒకసారి చూడము. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘము నుండి మోషేకు పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. బైబిల్లో ఉంది, నేను చదివాను. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే వాళ్ళ అగ్నిలో మహిమను చూడగలిగారు. యెహోవా మహిమ అగ్నిలో కనిపించింది. గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజలు దేవుని దైవ సంబంధం అగ్నిలో ఉండాలి, దైవ సంబంధం మహిమలో ఉండాలి, లేదా అన్య అగ్నిలో నిత్య అగ్నిలో ఉండాలి. ఏది కావాలని ప్రజలు ఎవరు కోరుకుంటారు? జాగ్రత్తగా గమనించండి. ప్రజలకి ఏది కావాలనో తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న అన్ని బాగుంటాయి, చాలా ముచ్చటగా ఉంటాయి, బాగా కనిపిస్తాయి. కనుక ఎక్కువ లోకస్తులు. అలాగే మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. శ్రమను, దేవుని ప్రజలతో శ్రమను లేక ఐగుప్తు ధనాన్ని కోరుకోమంటే ఎవరు కోరుకున్నారు? ఐగుప్తు ధనం ఎక్కువ కోరుకుంటారు. కానీ మోషే శ్రమనే కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలకి ఏది కావాలో, ఏది కోరుకోవాలో, ఏది కూడా సరిగా తగినంత జ్ఞానం కూడా ఉండదు. ప్రజలు ఎక్కువ ఈ లోక సుఖాలు, ఈ లోక భాగ్యాలు, ఈ లోక పరిస్థితులు, ఈ లోకవన్నీ ఇవే ఎక్కువ కోరుకునేది. ఇవే యావత్ ప్రపంచం ఇదే కోరుకుంటుంది. కానీ దైవిక అగ్ని, ఆ దైవికమైన మహిమ ఎవరు కోరుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అని చెప్తుంది. అందుకే దేవుని బ్రతికినంత కాలం ఈ మహిమ యుక్తమైన జీవితం మనకు కావాలి. మహిమ సంబంధమైన జీవితం మనకు కావాలి. మహిమ సంబంధమైన వ్యక్తిగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువు వారు కూడా కడ వరకు తన మహిమను కాపాడుకొని, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను నాకు ఇచ్చిన వారికి ఇచ్చాను. ఎవరైతే నువ్వు నాకు ఇచ్చావో వారికి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మహిమను కాపాడుకొని, మహిమను అభివృద్ధిపరచుకొని, ఆ మహిమను ఎంతో మందికి వాళ్ళు సువార్త ద్వారా పంచిపెట్టారు. అంటే ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని ఆలోచిస్తే, ఏ మహిమ నీ దగ్గర ఉందో ఆ మహిమను గురించి ప్రకటించడానికి వెళ్తున్నావు, ఆ మహిమను వారికి ఇవ్వడానికి వెళ్తున్నావు. ఎందుకు? వాళ్ళ మహిమను ఉండకపోతే నిత్యాగ్నిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్యాగ్నిలో ఉండాలి. ఏ ప్రజలు నిత్యాగ్నిలో ఉండకూడదు. ఎందుకు? సువార్త మహిమ గలది. దేవుని రాజ్యము మహిమ గలది. దేవుడు మహిమ గలవాడు. దైవ సంఘము మహిమ గలదిగా ఉండాలి. దేవుడు ఏ పరిశుడు ఆ పక్కన పెట్టడు. అందరూ మహిమ సంబంధులు కావాలని, మహిమ గలవారు కావాలని దేవుడు కూడా, ఈవెన్ సంఘము కూడా మహిమ గలదిగానే ఉండాలి. అది ఎఫ్ఎస్సి 5:27 రాశాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మహిమ గల సంఘంగాను పరిశుద్ధంగాను ఉన్నట్టు, నిర్దోషంగాను ఉన్నట్టు ఆయన తను తాను మన కొరకు అప్పగించుకోను లేఖనాలు రాబడింది. ప్రైజ్ ది లార్డ్. సంఘము కూడా మహిమ గలదై ఉండాలి. అంటే సృష్టి మొత్తం మీద ఏ ఒక్కరు అన్య సంబంధం కానీ, పాప సంబంధం కానీ, లోక సంబంధం కానీ, శరీర సంబంధం కానీ, ప్రకృతి సంబంధం కానీ ఉండటానికి లేదు. సువార్త. అందుకే దేవుడు ఎంత మంది కొరకు సువార్తను పెట్టాడు. ఆ లిస్ట్ ఇప్పుడు మనం చదివి ఒకసారి చదవండి. 1 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం నుంచి ఎంత మందికి సువార్తను అందుబాటులో ఉంచాడు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమబడును గాని నీతిమంతు నియమబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలునదని మనం ఎరుగుదము. ధర్మశాస్త్రం వెళ్ళింది కీడు కాదు. దాన్నే అమైండ్మెంట్ చేశారు. ధర్మశాస్త్రాన్ని కొంచెం మార్పు చేశారు. కనుక దేవుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మహిమ సంబంధమైనటువంటి సువార్తను ప్రకటించి అనేక మందిని మహిమ సంబంధమైనటువంటి వార్త ద్వారా మహిమ సంబంధులుగా చేయడానికి మనం పెడతాం. అందుకే నీలో ఉన్న మహిమ సంపూర్ణంగా ఉన్నట్లు, నీలో ఉన్న మహిమ
ఆ వ్యక్తులకు తగిన శక్తిని కలుగు చేరట్లు, నీలో ఉన్న మహిమ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, నీలో ఉన్న మహిమ అది దేవుని అభిషేకంతో నింబడినట్టు, నీలో ఉన్న మహిమ దైవ వెలుగుతో నింబడినట్లు, నీలో ఉన్న మహిమ దైవ సంచతో నింబడినట్లు, నీలో ఉన్న మహిమ సంపూర్ణంగా ఉన్నట్లు చేసుకుంటే, నీవు స్విచ్ నొక్కగానే ఎలాగైతే లైట్ వెలుగుతుందో అలాగే నీవు సువార్త ఆన్ చేసినగానే మహిమ ప్రభావం బయటపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. మహిమ వెంటనే బయటపెడుతుంది. అలా మహిమ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆ మహిమ, అందుకే మనం ఖచ్చితంగా మహిమని గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. అది పరలోక సంబంధమైంది, అది ఇహ సంబంధమైనది కాదు, శరీర సంబంధం కాదు, ప్రకృతి సంబంధం కాదు. దేవుడు ఏ మహిమను కలిగి ఉన్నాడు ఆ మహిమనే తనకు వాడికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏ మహిమను కలిగి ఉన్నాడో అదే అపోస్తులకు ఇచ్చాడు. ఏ మహిమను వాళ్ళు కలిగి ఉన్నారో అదే లోకంలో రక్షణ పొందిన అనేక మంది ప్రజలకు స్వార్థపడించి ఆ మహిమ వాళ్ళు ఇచ్చారు. సేమ్ అదే మహిమ మన దగ్గరకు వచ్చింది. ఈరోజు మనము మహిమ సంబంధులుగా మనం ఉన్నాం. అందుకే దేవుడట మన అవసరాన్ని క్రీస్తు యొక్క మహిమేశ్వరులో తీరుస్తాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క మహిమేశ్వరులో తీరుస్తాట మన అవసరతలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరిని ఒక్క భావముతో విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారి నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం. క్రీస్తు సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించుడి. ఎస్ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 చదవండి. ఇది కరెక్ట్. అన్ని జనులలో 27 అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమేశ్వరం ఎట్టిదో అది చదవండి. ఎవరు అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమేశ్వరం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. సువార్త మహిమ గలది. సువార్త మర్మం, అది మిస్టరీ. అది కనుక మహిమైశ్వర్యం అన్నాడు దీన్ని. సువార్తని మహిమైశ్వర్యం అన్నాడు, మామూలు ఐశ్వర్యం అనలేదు. దాన్నే 2వ కొరింథీ 4వ అధ్యాయం చదివితే దాంట్లోనే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ 4వ అధ్యాయం 4 చదవండి. 4 నుంచి దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం వారి మనోనేత్రములకు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. దేవుని స్తోత్రం. ప్రతి అక్షరం ప్రతి పదం కూడా వెరీ పవర్ఫుల్. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. బైబిల్ గ్రంథంలో దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ మహిమ వారి జీవితంలో ఎప్పుడు వారి కళ్ళలోకి, వారి హృదయంలోకి, వారి మనసులోకి పెడుతుందో వాళ్ళు గుడ్డితనం నుంచి విడుదల పొందుకుంటారు. అప్పుడు మహిమ అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, స్వార్థ అంటే ఏంటి, యేసుప్రభు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పాపం యొక్క ఫలితం ఏంటి, ఎలా విడుదల పొందుకుంటాం అర్థమవుతుంది. అందుకే సువార్త వెరీ పవర్ఫుల్. రక్షించబడిన మనకు దేవుని శక్తి నింపబడిపోవాలి, సువార్త నింపడిపోవాలి. ఎవ్రీ క్రిస్టియన్ బి ఫిల్ విత్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క అది మహిమైశ్వర్యం. అది
సువార్త అనేది మామూలు కాదు, అది మహిమగలది, ఐశ్వర్యం అది. ఎందుకంటే ఎక్కడ ఐశ్వర్యాన్ని కలిగి ఉంటేనే అక్కడ పరలోక ఐశ్వర్యానికి మనము వారసులం అవుతాం. దాన్నే భక్తుడు పౌలు గారు 4వ అధ్యాయము 2వ కొరింథీలోనే రాస్తాడు. ఏమని రాస్తాడు? 7 చదవండి. ఆయనను ఉమ్. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మీకు కలదు. చూసారా? మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆ సువార్త ప్రకాశమైన ఐశ్వర్యం, ఆ సువార్త మహిమైశ్వర్యం దేవుడు మంటి ఘట్టలో ఉంచాడు. అంటే మనము దైవిక సువార్త ఐశ్వర్యంతో నింపబడి ఈ మహిమను, ఈ ఐశ్వర్యాన్ని అనేక మందికి పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అనేక మందికి పంచిపెట్టాలి. అది మన బాధ్యత. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన కర్తవ్యం. అది దాన్ని నిర్వర్తించాలి. ఏ మహిమను మనం పొందుకున్నామో, ఏ ఐశ్వర్యాన్ని మనం పొందుకున్నామో, ఆ ఐశ్వర్యాన్ని, మహిమను వాళ్ళకి మనం తప్పకుండా ఇచ్చి అన్ని జనులకు అది కనపరచాలి, ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు అగ్గిలోనే ఉండిపోతారు. ఎవ్వరు అగ్గిలో ఉండో, నిత్య నరకమని అగ్గిలో ఉండో దేవుని చిత్తం కాదు. ఎవరైనా అగ్గిలోంచి బయటకు రావాలి. ఎవరు మహిమలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ మహిమలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఆయన మహిమలో ఉంటేనే ఆ అగ్గిని, ఆ దైవిక ఐశ్వర్యంలో ఉంటారు. దేవుని స్తోత్రం. ఇది సంఘముగా మన ప్రయత్నం, సంఘముగా మన కర్తవ్యం, సంఘం మన డ్యూటీ, మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం. ఎందుకంటే మనం చేయవలసింది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కనుగాక. బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది. 75వ కీర్తన అనుకుంటాను. ఒకసారి చూడండి, ఒకసారి 75. అంతేనండి, 73 అండి, 75 కాదు, 73 అండి, 24వ వచనం చూడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుని ఆలోచనే మనం నడిపించాలి తప్ప మనుషుని ఆలోచన మహిమలో నడిపించాలి. మనుషుని ఆలోచనలు వేరు, డిఫరెంట్ గా ఉంటాయి. అది అన్ని విషయాల్లో ప్రభువుని మహిమపరచలేము, ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేము. మనుషుని ఆలోచన, మనుషుని తలంపులు, మనుషుని ఉద్దేశాలు. కానీ నీ ఆలోచన చేత నడిపించదు, తర్వాత నీ మహిమలో చేర్చుకుందాం. ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఆలోచన భూమి మీద నెరవేర్చబడితే గాని మహిమలో మనం ఉండం. దేవుని స్తోత్రం కాక. ఆయన ఆలోచన బట్టి మనం నడిస్తే గాని పరలోకంలో మనం దైవికమైనటువంటి మహిమలో మనం ఉంటాం. దేవునికి అందుకే ఆలోచనకర్త ఆయనకి పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఈజ్ ద కౌన్సిలర్. ఇంగ్లీష్ లో కౌన్సిలర్ అంటారు. ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త. ఆయన మహిమగల ఆలోచనలే. మనుషుని ఆలోచనలు వ్యర్థములు, జనముల ఆలోచనలు వ్యర్థములు అంటాడు బైబిల్. మనసు ఆలోచన చూడాలి, మన దేవుని ఆలోచన చూడాలి, దైవ సంబంధ ఆలోచన చూడాలి. ఆ దేవుని ఆలోచనే మన మహిమ వరకు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనాలు ఎంత గొప్పవి. బైబిల్ గ్రంథంలో అపోస్తులు, వాళ్ళు అపోస్తులు కాకముందు జాలర్లు. ఆ జాలర్లు వాళ్ళు ధోనులు వాళ్ళ కుట్టుకుంటూ, వాళ్ళు అల్లుకుంటూ, లేక ఏదో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటున్న సమయంలో యేసుప్రభువు వారు ఆ మార్గం గుండా వెళుతూ చెప్పాడు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అంటాడు. దానికి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంతవరకు అలాంటి మాట వినలేదు. కానీ వాళ్ళు గొప్ప విషయం ఏంటంటే వెంటనే దే ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ జీసస్. వెంటనే వాళ్ళు యేసుక్రీస్తు మాటకు లోబడిపోయారు. వెంటనే ఆ వరలు అక్కడ విడిచిపెట్టి ఆయన వెంబడించారు. తర్వాత ఆయన అన్ని వాళ్ళకి విస్తీకరణగా చెప్పాడు, విస్తపరచడు మొత్తం అంతా. మహిమ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, స్వార్థ అంటే ఏంటి,
దేవుని రాజ్యం అంటే ఏంటి, మనుషుల పట్టు జాలరుగా ఉండవంటే ఏంటి అని అన్ని సంగతులు వాళ్ళ కూలంక్షంగా దేవుడు ప్రభువారు విశదపరచాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ ఆ రోజు మనం మన ధోనిల్ని, మన యొక్క మా పరిస్థితి, మన వలల్ని, మనకున్న ఆ సంబంధమైనటువంటి వృత్తిని లేక ఆ పరిస్థితులను మనం విడిచిపెట్టి వచ్చామే. ఈ రోజు ఇంత మామూలు మనుషులు ఎవరు దీన్ని ఇవ్వలేరు. మహిమ నీకు ఎవరు మామూలు ఇవ్వలేరు. అది క్రీస్తు ద్వారా మానవునికి లభ్యమైంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎంత ప్రేమించడు గాని వారిని చూశాడు. వీళ్ళు ఎక్కడో ఉండకూడదు, మహిమలో ఉండాలి, వాళ్ళు వెలుగులో ఉండాలి. వాళ్ళు కేవలం దీనికి కాదు, వాళ్ళు చేపలు పట్టుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు మనుషులు పట్టుకోవాలి. అందరూ చేపలు పట్టుకుంటే మనుషులు పట్టుకునేవాడు. అప్పుడు వారిని పిలిచి, మిమ్మల్ని మనుషులు పట్టుకుని చాలా చేస్తాను. ఈ రోజు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, శారీరక సంబంధం ఏవో పట్టుకుని దానికంటే మనుషులను పట్టుకొని ప్రభు దగ్గర నడిపించడం మంచి కర్తవ్యమైన బాధ్యత, జాబు కదా, ఉద్యోగం కదా, దైవికమైన కార్యం కదా. అది క్రైస్తరావడం దేవునికి స్తోత్రం కనుక ఈరోజు మనుషులు పట్టేవారుగా మనం ఉంటే అది ఎంత గొప్పది. అందుకే ఎప్పుడు మనం మనుషులు పట్టేవారుగా మనం ఉంటామో వారిని మహిమ సంబంధంగా వారిని తీసుకెళ్ళగలం, మహిమలోనికి తీసుకెళ్ళగలం. దేవుని స్తోత్రం. క్రైస్తవుని యొక్క బాధ్యత వెరీ డిఫరెంట్, వెరీ ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన మీరు మనుషుల్ని పట్టాలి, వారిని మహిమ దగ్గరికి నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అంతవరకు ఆ బాధ్యతను మీరు చేపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాస్తూ, మీరు దేని కొరకు పట్టబడ్డారు అదొక్కసారి ఆలోచించండి. మీరు దేని కొరకు పట్టబడ్డారు? దేవుడు మనం పట్టుకుందే మనుషులు పట్టుకోవడానికి, ఈ లోకస్తున్న వస్తువులు పట్టుకోవడానికి. దేవుని వాక్యానుసారంగా దేవుడు మనల్ని పట్టుకుందే మనుషులు పట్టుకోవడానికి. అలాంటి మనుషులు పట్టుకునే జాలరుగా, మనుషులు పట్టుకునే వ్యక్తిగా, మనుషులు పట్టుకుని వారిని మహిమలోనికి నడిపించే వ్యక్తిగా ఉంటే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకే అది దేవుని ఆలోచన. నేను ఈ జాలరు గాని పట్టుకుంటే వీళ్ళే మనుషులు పట్టుకుని నడిపిస్తారని ప్రభు ఆలోచన చేసి వారిని మనుషులు పట్టుకున్న వారిగా మార్చేశాడు. వాళ్ళే వెళ్ళి ఎంతమంది వేల మందిని ప్రభు దగ్గర నడిపించి తీసుకొచ్చారు. ఈరోజు దేవుని పాలన దగ్గరికి జీసస్ పవర్ మినిస్ట్రీ సంఘం వెళుతున్న బాధ్యత ఏంటంటే మనుషుల్ని పట్టుకోవడానికి పెడుతున్నాం, వారికి మహిమ ఇవ్వడానికి పెడుతున్నాం, మహిమలోనికి వారిని నడిపించగలటువంటి వ్యక్తులుగా మనం పెడుతున్నాం. ఈ బాధ్యత శారీరకమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలోచన చొప్పున నాడు ఆయన ఆలోచన చేసిన వల్ల ఆయన మహిమలోకి మనం వెళ్తాం. నీ ఆలోచనతో నువ్వు నడిపించదు. చాలా అద్భుతం మాట. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటాను. దేవునికి స్తోత్రం కదా. అందుకే యోనాని శిక్షించడానికి కారణం కూడా అదే. దేవుని ఆలోచన అతను నినివే పంపించాలి. ఈ ఇతర ఆలోచన ఏదో ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది తెలుసుకునే సత్యాన్ని తెలుసుకునే వారు కూడా మత్స్యగర్భలోంచి 3 దినాలు చూపించండి ఏంటో పరిస్థితి. అవిధేయత యొక్క పరిమాణం ఎలా ఉంటుందో, దైవ చిత్తము యొక్క పరిమాణం ఎలా ఉంటుందో, అలాగా దేవునికి లోబడకుండా ఉంటుందని పరిమాణంతో ఆ యోనాకు చూపించాడు. యోనా పారిపడి చెప్తాడు. బైబిల్ రాయబడింది, అతడు దేవుని సన్నిధి నుంచి పారిపోయి. దైవికంగా ఉంది కనుక లేఖనం చెప్తుంది. అందుకే అతన్ని తిరిగి అతని కేకలేసి పశ్చాత్తపడ లోబట కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. కనుక తిరిగి అతన్ని కనికరించి దేవుడు మహిమ ఇవ్వడానికి, మహిమ సంబంధం సువార్త ప్రకటించడానికి నినివే దగ్గర కక్కేమని
మత్స్యానికి ఆజ్ఞాపించాడు. మత్స్యం అక్కడ వదిలిపెట్టింది. అంతే. ప్రపంచం ఈ యొక్క నినివే మహాపురాన్ని దేవుడు 40 దినాలు నాశనం చెబుతున్నాడు. మీరు రక్షణ పొందండి, లేకపోతే నాశనం అయిపోతారు అని ప్రకటించమని చెప్పాడు. ఏదైతే దేవుడు సెలవిచ్చాడో ఆ వాక్కునే అతను ప్రకటించ ప్రారంభించాడు. క్రైస్తవుడు. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నవాడు, శరీరంలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు, ప్రకృతి సంబంధం ఉన్నవాడు, కులమతాల సంప్రదాయాల్లో ఉన్నవాడు, పద్ధతుల్లో ఉన్నవాడు, ఆచారాల్లో ఉన్నవాడు, అవన్నీ పక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు గార్చి అంగలార్చి నాశనం పైపోయిన దానికంటే, ఈ లోక సంబంధంగా ఉండిన దానికంటే మనము దేవుని వాక్యం లోబట్ట మనకి మేలు కదా. దేవుడు ఒకవేళ పశ్చాత్తపడి ఆయన మనసు మార్చుకుంటాడేమో. పదండి ప్రవేశిద్దాం, అందరూ వెళ్తాం పదండి. మనుషులు, రాజు సైతం గోనె పట్ట కట్టుకుని దేవసంలో అంగలార్చడం ప్రారంభించారు. అది జరిగిన సంఘటన. ఎందుకంటే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన అంటే నీనివే మహాపురము క్రైస్తవుడు నాశనం అయిపోయిన పరిస్థితిని తప్పించబడి వీళ్ళ ప్రార్థన, వీళ్ళ కన్నీరు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తారో, కన్నీరు వచ్చారో నాశనం అవ్వకూడదని శిక్షించమని పంపించాడు. నాశనం అయిపోతాను యోనాన్ని, నువ్వు చెప్పు, నాశనం దేవుడు నాశనం చేస్తానని చెప్పి. వాళ్ళ కబురు విని భయపడి వెంటనే మాకు నాశనం వద్దయ్యా, దయచేసి మమ్మల్ని రక్షించమని కోరుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నాశనకరమైన పరిస్థితి నుంచి మహిమ సముద్రానికి వచ్చేసారు. క్రైస్తవుడు నేను మహాపర్వం దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక సువార్త ద్వారా అద్భుతంగా దేవుడు వారిని నాశనకరమైన పరిస్థితి నుంచి విడిపించి మహిమ సంబంధులుగా అందరిని మార్చాడు. సువార్త మర్మం, సువార్త యొక్క శక్తి, సువార్త పరిస్థితి అంత శక్తి కలది. ప్రైజ్ గాడ్. అందుకే తిమోతికి పౌలు రాస్తూ సువార్త అది మామూలు సువార్త కాదు, మహిమ సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమ సువార్త. ఆ మహిమ సువార్త వెళ్ళాలి వాళ్ళకి. ఆ మహిమ సువార్త వెళ్ళినప్పుడే మహిమలోనికి రాగలరు. దేవుని సంకల్పం, దేని అనాది ప్రణాళిక, అనాది ఆలోచన మనుషుడు మామూలుగా ఉండకూడదు. మహిమ గలవాడు కావాలి, మహిమలో ప్రవేశించాలి. అది దేవుని ఆలోచన చొప్పున నడిస్తే ఎంత గొప్ప ధన్యత. ప్రభువా నీకు వందనాలయ్యా. కనుక ఎవ్వరూ మామూలుగా ఉండద్దు. ఇప్పుడు మనం వెళుతున్న ప్రార్థన అదే ప్రార్థించాలి. మేము ఎవరికి నీ వార్తను ప్రకటిస్తున్నామో వారు మహిమలోకి రావాలి. ముందు మహిమలోకి రావాలి. ఆ పాపం విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టారు, లోకస్థమైన పరిస్థితులు విడిచిపెట్టి వాళ్ళ మహిమ సంబంధులు కావాలి. కనుక నీ మహిమ స్వార్థ ఎంత గొప్పదినైనా కనుక దాన్ని ప్రకటించే ధన్యత, భాగ్యము, ఆశీర్వాదము, ఆ కృప, అభిషేకము, ఆ మాటలు మాకు దయచండి తండ్రి అని ప్రార్థించబద్దులుగా ఉందాం. మనం వెళుతుంది మహిమ సువార్త ప్రకటించాలి. ద గాస్పెల్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ సువార్తను మనం ప్రకటించడానికి వెళుతున్నాం. అనేక మందిని మహిమలోనికి మనం తీసుకురావడానికి పెడుతున్నాం. మహిమ సంబంధమైన కార్యానికి వారిని పిలవడానికి పెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ కాల్ ఫ్రమ్ గాడ్. ప్రజల్ని దేవుని తట్టు మహిమలోనికి పిలుస్తున్నాం. రండి, మహిమ సంబంధమైన కార్యంలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం నాశనం అయిపోతుంది. సర్వ ప్రపంచం అగ్ని చేత కాల్చివేయబడుతుంది, నాశనం అయిపోతుంది. మహిమ గల కార్యం ఉంటుంది, అదే గొర్రెపిల్ల వాహనోత్సవం. దాంట్లో అందరూ పాలు భాగస్తులు కావాలి. ఆ అందరూ మహిమ సంబంధులు, అందరూ క్రీస్తు మహిమను పొందుకున్న ప్రతి ఒక్కరూ, స్వార్థ మహిమను పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తు యొక్క దైవికమైనటువంటి గొర్రెపిల్ల వాహనోత్సవంలోకి ప్రజలు పాలిపప్పులు పొందాలి. అది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. దాన్నే మర్మము అని గలతీలు రాసిన పత్రికలో రాశాడు. ఈ సువార్త మర్మము నాకైతే బయలుపరచబడి అది అన్నిలకు తెలియజేయడానికి దేవుడు నన్ను తన కృపను బట్టి నన్ను ఎన్నుకున్నాడని పౌలు గారు రాస్తారు. కనుక దేవుడు కూడా తన కృప చేత మనం ఎన్నుకున్నాడు. ఎందుకు?
మహిమ సంబంధమైన ప్రకాశం, మహిమ సంబంధమైన సువార్త, మహిమ సంబంధమైన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మహిమ సంబంధుల రాజ్యం వెళ్ళాలంటే మహిమ సంబంధమైన సువార్త ఉండి తీరాలి. ప్రజలకి మహిమ సంబంధమైన ప్రకాశం వెళ్ళాలి. ఆ మహిమ వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. లేండి, బైబిల్ గ్రంథంలో ఉందా? యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 60 దేవుని స్తోత్రం. యెహోవా మహిమ ఉదయిస్తుంది మీ మీద. అదేంటి? దేవుని సంగమం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, క్రీస్తు యొక్క దైవిక మర్మం ద్వారా, దేవుని వాక్యం ద్వారా, అది దైవికమైనటువంటి మర్మం ఆ యొక్క వెలుగులోనికి వాళ్ళకి ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. లేమో యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది. నీకు అలా ఉండిపోకు. ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి, ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి లే అని చెప్పడానికే, మేలు కొలపడానికే, ప్రజల నాశనం తప్పించడానికే దైవ సంఘము మనసును కట్టుకొని లేక నడుము కట్టుకొని సువార్త కొరకు పెడుతుంది. దేవునికి స్తోత్రం. దీన్ని అంటే సువార్త ఎంత గొప్ప కార్యమో మీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము కూడా ఈ సువార్త విషయాల గురించి మీకు నేర్పిస్తున్నాడు. నాకు మీకు కూడా సువార్త ఎంత గొప్పదో. దేవుని స్తోత్రం. అంచేత సువార్తకు వెళితే మనకు ఏమీ నష్టం కానీ ఇది కానీ ఏముండదు. దానివల్ల చాలా ఆశీర్వాదం. గ్లోరీ గాడ్. ప్రార్థన చేద్దాం. సువార్త మామూలు కాదు. ఆ మహిమ సువార్త అంటాడు పౌలు తిమోతికి రాస్తూ. మహిమ సువార్త ద్వారానే ప్రజలు మహిమలోకి రావాలి. అగ్నిలో ఎవరు, నిత్య నరకాగ్నిలో ఎవరు ఉండవు. అందరూ బైబిల్ దేవుని మహిమలోనికి రావాలి. అది అక్కడ కాన్సెప్ట్. దేవుడిచ్చిన దైవికమైన స్థితి. ఏ ఒక్కరు నిత్యాగిలో ఉండడానికి వీల్లేదు. స్వార్థ మర్మలోకి, స్వార్థ మహిమలోనికి రావాలి. గ్లోరీ గాడ్. దేవుడు తన మాటలో మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉదయకాలం మనకిచ్చింది. సడన్ గా ప్రభువుకి ఆత్మ ప్రేరేపించి అంటున్నాడు. ఆ మాటలు చూడండి, ఆ మాటలు నత్తుకున్నాయి. నిజమే కదా. మేము దేవుని మహాకృప చేతమని, దేవుడు తన ఆలోచన చేతమని నడిపించాడు. ఇతరులు కూడా రావాలి. అంచేత సువార్త అన్నది మామూలు వర్డ్తో కాదు ఉపయోగించబడి, అది మహిమ సువార్త. దానిలోనికి మహిమలోకి రావాలన్నాడు. ఎస్, ప్రేయర్ చేయండి. ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రేయర్ చేయండి.